టెన్షన్ అంటే ఉండాల్సిన టెన్షన్ ఉంది, బట్ ఉండాల్సిన కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ప్రతి సినిమా ముందు ఉండే కాన్ఫిడెన్స్, ప్రతి సినిమా ముందు ఉండే టెన్షన్ ఉంది. రీమేక్ కాబట్టి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్ చేసిన సినిమా. సో దానికన్నా బాగా ఉండాలనేది మా కోరిక. రీమేక్ అయినా అది కూడా కథే కదా, నాకు అలాంటి పట్టింపు లేదు. రీమేక్ లేకపోతే కొత్తగా అంత ఈగో లేదు. పక్క ఒకటి హిట్ కొట్టినా అది మనం తీసుకున్నప్పుడు మన వాళ్ళకి అది కొత్తగా ఉంటుంది కాబట్టి అది తిరిగి మన జనాలకి చూపించడం అనేది తప్పు కదా. ప్రసాద్ గారు నాకు ఈ కథ తీసుకొచ్చినప్పుడు, ఎన్విఎన్ ప్రసాద్ గారు, సబ్జెక్ట్ చూసిన వెంటనే బాగుంది అనిపించింది. ఎందుకు చేయకూడదు అనిపించింది. కరెక్ట్గా చెప్పాలంటే ఇది టోటల్ ఒక మనకి అలవాటైన ఒక హీరో సెంట్రిక్ ఫిలిం కాదు, బట్ కొత్తగా నచ్చే ఇంకో కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. దీన్ని కూడా మనం అప్రిషియేట్ చేస్తాం అనే నమ్మకం ఉంది. ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూ లాగా ఉంటాం, మారుతూ ఉన్నాయి వెళ్ళాలి కదా కథ బట్టి. ఆ భారం మన మీద ఎక్కువ వేసుకోకూడదు అనిపిస్తుంది. ప్రీవియస్ ఫిలిమ్స్ ఇమేజ్ కానీ ప్రీవియస్ ఫిలిమ్స్ దానికి వచ్చే ఆరా మనం ఎక్కువ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. కథలు కథలు బట్టి మనం మారుతూ వెళ్ళాలి తప్ప. ఇంకా అరవింద్ గారితో చేయడం ఒకటి కొంచెం టెన్షన్గానే ఉండేది ఫస్ట్లో. చాలా సీనియర్ యాక్టరు, పైగా అదే సినిమాని ఇంకో లాంగ్వేజ్లో హిట్ కొట్టి అతను వస్తున్నాడు. సో అతనికి ఆల్రెడీ అలవాటైన సీన్స్ ఇవన్నీ. బట్ ఆయన ఉన్న విధానం కానీ, ఆయన కొత్తగా చాలా కొత్త క్యారెక్టర్ లాగా లేదా కొత్త వ్యక్తి లాగా బిహేవ్ చేయడం కొన్నిసార్లు ఇబ్బంది అయిపోయింది. ఆయనతో ఎంత మంచి అనుబంధం అయిందంటే సీన్లు చేయడానికి ఇబ్బంది అయింది సీరియస్గా ఆయనతో. అండ్ ఇట్ ఓన్లీ గెట్ బెటర్ ఎవ్రీ ఇయర్. ఐ హోప్ ఇట్ గెట్స్ బెటర్. నిజంగానే ఇంకెవరు మాకు కనిపించలేదు, లేకపోతే ఆ పాత్ర చేయడానికి సెకండ్ ఆల్టర్నేట్ నాకెవరు కనిపించలేదు. అండ్ వై నాట్, తిరిగి తెలుగు ఆడియన్స్ ఆయన చూసి చాలు లేదు. అండ్ డెఫినెట్గా ఒక మంచి స్ట్రెంగ్త్ ఈ సినిమాకి. ఐ ఫెల్ట్ ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ కరెక్ట్. మనకి తెలిసిన విధానం, ఒక సబ్జెక్ట్ వినేటప్పుడు కానీ ఒక డైరెక్టర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఒక తెలిసిన విధానంతో మనం వింటాం. ప్రీవియస్ ఎలా వినాలి, ఎలాంటి కథలు ఎన్నుకోవాలి, బట్ అన్నిటికీ భిన్నంగా ఇలా ఎందుకు ఆలోచించకూడదు అనేది కథ. కథ చాలా బాగుంది, తమిళ్లో హిట్ అయిన కథ. ఒక వ్యక్తి నా మీద బాగుంటుంది మీరు చెయ్యండి అని వచ్చాడు. ఆ వ్యక్తికి నా మీద ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్, నాకు నా మీద ఎందుకు ఉండకూడదు ఈ కథను తీసుకోవడానికి అనేది అనిపించింది. అతను ఎవరో చాలా క్లాస్ లేకపోతే ఓన్లీ ఏ సెంటర్స్ కాదు. ఎన్విఎన్ ప్రసాద్ గారు పక్క మహా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఒక సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నా మీద కథ చూడాలనుకుంటారు. ఆయన అంత కొత్తగా అనుకునేటప్పుడు నేను ఎందుకు అనుకోకూడదు అనేది అంటే నన్ను ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువ చేశాను. అయింది సెట్లో లేకపోతే పొద్దున్న లేచింది అంటే ఇది ఎప్పుడో చేయాల్సింది, బట్ ఈ సినిమాకి కుదిరింది. బట్ ఫిజికల్గా అన్ని సినిమాలు కష్టపడినట్టే కష్టపడ్డాం, బట్ దీనికి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంతే. కథని అర్థం చేసుకునే విధానం మారినప్పుడు ఇంకా అన్ని కొత్తగానే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథే కొత్తగా. సో కథ తాలూకా టీజర్, కథ తాలూకా ట్రైలర్, కథ తాలూకా లుక్ అన్ని కొత్తగానే ఉంటాయి. ముందు నుంచి ప్రమోషన్స్ అన్ని డిఫరెంట్గానే చేస్తున్నారు ఇక్కడ అరవింద్ గారు. ఆడియో ఫంక్షన్ పెట్టాలనుకో అది క్యాన్సిల్ చేసాం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాం, ఆడియో మామూలుగా రిలీజ్ చేసాం. అలాగే ప్రీమియర్స్ ఇక్కడ అనుకునేందుకు నువ్వు అక్కడ అనుకున్నావు. ఈసారి ఫైనల్ ప్రోడక్ట్లో చాలా మార్పులు జరిగాయి, చాలా చేంజెస్ జరిగాయి. బట్ ఒరిజినల్గా నేను సబ్జెక్ట్ చూసినప్పుడు ఆ సబ్జెక్ట్ నేను చేసినా కూడా నాకు నచ్చింది. చాలా ప్యూర్గా ఉంది ఆ సబ్జెక్ట్. సురేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా మన ప్రేక్షకుల కోసం కొంచెం మార్చడం జరిగింది. అరవింద్ని తగ్గడం అయ్యింది. ఇప్పుడు దాంట్లో మీద ఏదైతే అన్ని సిద్ధార్థ అభిమన్యు చుట్టూ జరిగే సీన్స్ కానీ స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం ఇక్కడ ఇద్దరికి వచ్చేలాగే చేశారు. సిద్ధార్థ్ ఖచ్చితంగా ఒక టెంప్టింగ్ క్యారెక్టర్, బట్ యూ డోంట్ వాంట్ టు డూ దట్.
don't want your kids to follow that. I'll not do anything which ఇంట్లో ఉన్న మా కిడ్స్ నన్ను ఫాలో అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ నుంచి నాట్ ఓన్లీ ఆఫ్టర్ బ్రూస్లీ అండి ప్రతి సినిమా తర్వాత ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ ఇవాల్వింగ్ కథలు ఎంచుకునే విధానం మేబీ స్లైట్ మారినట్టు గుడ్ చేంజ్ పోలీస్ క్యారెక్టర్ గురించి ఆలోచించాను తప్ప పోలీస్ క్యారెక్టర్ తీసి కథను చూస్తే చాలా మంచి కథ అండ్ ఇంత కాన్ఫిడెంట్గా మేము తిరిగి ఇంత త్వరగా పోలీస్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఆ కథలో ఉన్న పని ఇస్ అ బ్రిలియంట్ యాక్టర్ అమ్మాయి ఒక యాక్టర్గా చాలా ఇవాల్వ్ అయింది మనమే చూసాం నాన్నకు ప్రేమతో కానీ మిగతా అన్ని సినిమాల్లో టాప్ లీగ్లో ఉన్న అమ్మాయి లక్కీగా నాకు కుదిరింది 25-year-old కుర్రోడు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి నేను తని వరకు నేను ఫస్ట్ టైం అతనికి ఇంతకుముందు కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు తనకి తని వరకుంటూ ఫస్ట్ టైం తన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అండ్ నిజంగా వాళ్ళు చాలా ఫ్రెష్ సౌండింగ్ ఇచ్చాడు అందరికీ కొత్తగా వినిపిస్తుంది మ్యూజిక్ సూరి గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం ఏ కథ చేయాలనేది ఆలోచిస్తూ ఉండగా ఈ కథ వచ్చింది ముందుగా ఆయన పెద్ద ఉత్సాహంగా కనిపించలేదు ఎందుకంటే అది రీమేక్ కాబట్టి ఆయన స్వతగా ఆయన ఓన్ కథ చేయాలని ఆయన కొంటారు బట్ నేను కొంచెం ఫోర్స్ చేసేసరికి మా అందరికన్నా ఎక్కువ ఓన్ చేసుకుని ఆయన తీశారు ఈ సినిమా బిగ్గెస్ట్ అసెట్ సూరి గారు పక్కన వాళ్ళు కథ ఓన్ చేసుకుని చేయడం అనేది చాలా కష్టం ఒక యాక్టర్గా మాకు ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది తను ఆల్రెడీ నిరూపించి ఒక హిట్ కొట్టాడు మనం కూడా దాన్ని పాడు చేయకుండా చేయాలి దానికన్నా బెటర్గా చేయాలి అనేది మనకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీను కథ ఎలా చేయాలనే ఆలోచన తమిళ దానికి మించి చేయాలనేది ఇంకో ఆలోచన సో ఈ రెండు ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్గా ఫీల్ అవుతుంది గుడ్ ట్రైనర్స్ గుడ్ డైటీషియన్స్ ఇట్ ఈస్ ఎంటర్టైన్ సినిమా మొత్తం ఎంటర్టైనింగ్గా ఉంటుంది మరి ప్రతి కామెడీ వల్ల కాదు కథ పరంగానే ఎంటర్టైనింగ్గా గ్రిప్పింగ్గా ఉంటుంది మీరు యాక్చువల్గా మగధీర చూస్తే దాంట్లో ఏం పెద్ద కామెడీ ఉంది హై ఇమోషన్ రన్ అయ్యే ఒక సబ్జెక్ట్ సరైనోడు చూస్తే దాంట్లో ఏం కామెడీ ఉంది సో ఇలాంటి హై ఇమోషన్స్ ఉన్న సినిమాలు తీసుకుంటే దాంట్లో కామెడీ ఉండదు కానీ బట్ డెఫినెట్గా అది మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఖచ్చితంగా మీరు కూర్చుంటారు 2 hours 40 minutes 30 minutes విల్ సిట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది సీట్ నెక్స్ట్ సుకుమార్స్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ కామెడీ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ సంక్రాంతి తర్వాత నాన్నగారి సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేద్దాం యూజువల్గా అంత బాగా జరుగుతుంది వినయ్ గారు ఉంటే ఇంకా మీకు తెలుసు మనం ఏం చూసుకోకలేదు ఆయన ఒక ప్రొడ్యూసర్ ఆయన ఒక డైరెక్టర్ రెండు ఉన్నారు బట్ ఆల్మోస్ట్ టాకీ అంతా అయిపోయింది సాంగ్ ఇంకా రేపు అయిపోద్ది రేపు లాస్ట్ డే సాంగ్ జరుగుతుంది ఆర్ఎఫ్సీలో అండ్ ఆడియో ఫంక్షన్ ఎక్కడని ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేను కానీ బట్ అరౌండ్ క్రిస్మస్ ఆడియో ఫంక్షన్ ఉంటుంది అనుకుంటున్నాను 11th or 12th అనుకుంటున్నాను January 11th or 12th ఇక్కడ మారుతాను ఇంకా ప్రమోషన్స్ నుంచి అన్ని ఖాళీ అయితే ఇంకా అందరినీ కలవడం ఫస్ట్ వీక్ అందరూ బ్యాంక్స్ చుట్టూ ఏటీఎంస్ చుట్టూ ఆ గొడవల్లో ఉంటారు సో అవన్నీ కామ్ అయ్యి సెటిల్ అయిన తర్వాత సెకండ్ వీక్ చేద్దాం అనేది టు అన్ ఎక్స్టెంట్ అండి సెటిల్ అయింది పూర్తిగా సెటిల్ అవడం అనేది ఇప్పుడు జరగదు ఫ్యూ మోర్ మంత్స్ ఏదైనా ఫస్ట్ సినిమా మాదే అవుతుంది చూద్దాం డెఫినెట్లీ ఇట్ హాస్ ఎఫెక్టెడ్ అది అందరికి తెలిసిందే బట్ ఇట్స్ ఓన్లీ గెటింగ్ బెటర్ అందరూ అలవాటు అయిపోయింది ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాం కార్డులు వాడడం అలవాటు చేసుకుంటున్నాం మనీ ఎక్కువ డ్రా చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాం ఇవాళ బయటికి వెళ్తాం అంటే పాకెట్ మనీ లాగా మేము 250 రూపీస్ పెట్టుకుని వెళ్తాం బయటికి ఒకప్పుడు విచ్చలవిడిగా తీసే చెయ్యి అయితే జాగ్రత్తగా తీస్తాం అన్నీ మంచిగా జరుగుతున్నాయి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ బట్ ఐ రెస్పెక్ట్ దేర్ వ్యూ పాయింట్ అండ్ థ్యాంక్ దెమ్ చేసే రీమేక్ కాదు చేసే సినిమానే రీమేక్ అయినా సో మాకెవరికి అలా పట్టింపు లేవండి కథ బాగుంటే చేయడం తప్ప నేను రీమేక్ చేయను
బాగుంది, మనం కూడా చూడాలి అనే ఒక ఫీలింగ్తో చేసింది. ఒక ఐడియా ఏం లేదు, క్లబ్లో చూద్దాం. సాంగ్లో చేశాను, నిన్నే అయింది షూటింగ్. లేదా ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ కథ ఇంకా నాకు దొరకలేదు హారర్ సినిమా. అఫ్కోర్స్ ఎనీ కథకి ఓపెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ మంచిగా ఉన్నది, దాని తర్వాత డిసైడ్ చేస్తాను మనకి సూట్ అవుతుందా లేదా. బట్ అఫ్కోర్స్ ఐఎమ్ ఓపెన్ టు డూ. కేర్ గారు అన్నారు, బట్ నేను నమ్మను అని అనిపిస్తుంది. బట్ అలా ఆయనకి అనిపించిందో నెక్స్ట్ ఇయర్ నా కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కమిట్మెంట్స్ కూడా అయిపోయినాయి. The content is good enough to hold your interest in the theater. 150 or 200 minutes doesn't matter, is what I think. I've seen films also beyond that. And we've edited it very crisply, but content is so much that you can't edit. The Tamil version, you cannot edit any. ఆల్రెడీ వాళ్ళందరూ ఎడిట్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంత నీట్గా వేసారంటే దాన్ని పాడు చేయకుండా మనం తీయడమే మనం చేద్దాం అండ్ టేక్ టు another level. సో దేర్ ఇస్ నాట్ స్కోప్ ఫర్ ఎడిటింగ్. ఈ సీన్ తీసేదానికి స్కోప్ లేదు, అన్నీ ఇంటర్కనెక్టెడ్. సచ్ అ టైట్ సబ్జెక్ట్. No, totally, completely different work experience we had from Sanjeev to now. The only difference I could bring, actor I could bring, is the personality and the characterization or the look of the film. ఎక్కువ మార్చడానికి స్కోప్ లేదు, ఎందుకంటే కథ అలా ఉంది కాబట్టి. కథ వెరీ వెరీ నైస్. ఇవాళ షూటింగ్ ఉంది, షూటింగ్ అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండో చూస్తాం. అరవింద్ గారు ఇట్ వాజ్ ఫిజికలీ టైరింగ్, డెఫినెట్లీ ఇట్ వాజ్ టఫ్. బట్ ఏది నేను ఓవర్ స్ట్రిక్ట్గా లేదా ఓవర్ డైటింగ్ నేను ఎప్పుడు చేయను. సినిమా టైటిల్ సాంగ్ షూట్ చేసేది ఆ పోస్టర్ అప్పుడు కూడా నేను స్వీట్స్ తింటూ ఉన్నాను, ప్రాపర్గా అన్నం కూడా తిన్నాను. సో అక్కడ కాంప్రమైజ్ అయ్యచ్చు.